హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన ఛానల్లో పుల్కా అండి ఒక్క చుక్క ఆయిల్ వాడకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇక ఆలస్యం చేయకుండా పుల్కా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దామా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. అందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులో కొంచెం మాత్రమే ఉప్పు వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా వేసుకొని ఇదంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మరి లూజ్గా మాత్రం అస్సలు కలపద్దండి. పుల్కా అనేది లూజ్గా కలిపితే అస్సలు బాగుండదు, బాగా రాదనమాట, పర్ఫెక్ట్గా రాదు. అందుకనే మనం ఇలా కలుపుకోవాలన్నమాట. మరి గట్టిగా కాదు, మరి లూజ్గా కాదు, ఈ విధంగా కలుపుకోవాలి. మనం పిండి ఎంత బాగా కలిపితే మనకు పుల్కా అనేది అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఒక 2 నిమిషాలు అయితే కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత చూస్తే మనకు పిండి మంచిగా నానిపోయి ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. మంచిగా పిండి అంతా మంచిగా ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను తీసుకున్న దానికి నాకు 6 వచ్చేసాయి అన్నమాట. ఈ విధంగా అన్నింటినీ తీసుకున్న తరువాత ఇలా చేతు మధ్యలో పెట్టుకొని ఈ విధంగా మంచిగా చేసుకోవాలన్నమాట ఒక ఉండని. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బొటన వేలుతో ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి. సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చేస్తే. మళ్ళీ ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండి మనకు ఎంత కావాలో అంత తీసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకొని మిడిల్లో పెట్టేసుకొని బొటన వేలుతో ఈ విధంగా చేస్తే మనకి ఏంటంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట ఉండ అనేది. చూసారు కదా, ఈ విధంగా ఒకసారి ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది, అంతే. ఈ విధంగా అన్నింటినీ చేసుకున్న తర్వాత మనం చపాతీ చేసుకునే పీట ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానిపైన ఇలా కొంచెం కొంచెం గోధుమ పిండి చల్లుకుంటూ మనం మంచిగా కోలతో ఇలా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. మనకు మంచి షేప్ రానట్లయితే మనం కొంచెం పెద్దగా చేసుకొని మన ఇంట్లో టిఫిన్ బాక్స్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ బాక్స్తో మనం షేప్ కూడా తీసుకోవచ్చు. మనకు రౌండ్గా రానట్లయితే ఆ ప్రాసెస్ అంతా ట్రై చేయండి. ఒకవేళ రౌండ్గా వస్తే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా చేస్తే మనకు పర్ఫెక్ట్గా ఫుల్గా అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండి చల్లుకుంటూ అటు ఇటు ప్రెస్ చేసుకుంటూ ఈ విధంగా అంతా సమానంగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని తవాని పెట్టుకోవాలండి. ఇలా పెనంని పెట్టుకోవాలి. ఇలా పెనంని పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని మనకు కొంచెం చేంజ్ కావాలన్నమాట కలరు. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ వెనుక సైడ్ కూడా ఈ విధంగా టర్న్ చేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఈ విధంగా డైరెక్ట్గా మనం స్టవ్ పై వేయాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. చూసారు కదా మనకి ఎంత బాగా పొంగిందో, ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా ఇంకొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా పెనం వేడెక్కిన తర్వాత దానిపైన ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ వెనుకకి ముందుకి మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కాల్చుకున్న తర్వాత మనకు ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుందండి, కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పప్పులోకి అయితే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత డైరెక్ట్గా స్టవ్ పై వేసుకోవడమే. ఒకవేళ మీ దగ్గర ఏదైనా స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకుని కూడా వేసుకోవచ్చండి. చాలా అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇవి తయారు చేసుకోవడం. మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలి, కానీ చాలా స్పీడ్గా చేయాలన్నమాట, లేదంటే మాడిపోతుంది. చూసారు కదా మనకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. వీటిని హాట్ బాక్స్లో కనుక పెట్టినట్లయితే మంచిగా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.